మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ స్టార్ట్ చేసేద్దాం. సో రాజు గారు జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? పనస తొనలు. ఓ స్వీట్ ఐటమ్. ఓకే, సో చాలా మందికి ఫేవరెట్. yes కానీ స్టిల్ కొంచెం రెసిపీ చాలా మందికి తెలిసి ఉండదు అంటే కాబట్టి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ కొంచెం అంటే లెర్నర్స్ కి ఈజీగా ఎలా చేసుకోవచ్చు నేను చూపిస్తాను. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాం. పనస తొనలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పనస తొనలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, ఉప్పు చిటికెడు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, తురిమిన బాదాం కొద్దిగా. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ఏంటంటే నేను ముందుగా పిండి రెడీ చేసి పెట్టాను. కొన్ని స్నాక్స్ ఏంటంటే మనం ముందుగా కలిపి పెట్టేసుకుంటే కాసేపు అలా పక్కన పెట్టేస్తే అది కొంచెం బాగా అంటే ప్రూఫింగ్ అయ్యి మనకు బాగా వస్తుంది కరకరలాడుతూ. సో ఇక్కడ ఏంటంటే మైదాలో కొద్దిగా ఉప్పు, నెయ్యి కరిగించింది వేసేసి తగిన నీళ్ళు పోసేసి ఇలా కలిపేసి పెట్టేసుకున్నాను. సో దీన్ని ఏంటంటే మనం ఒక తడిగుడ్డ పైనుంచి కప్పేసి పెట్టేస్తే ఆరిపోకుండా ఉంటుంది పైనుంచి. లేదా మనం కొంచెం ఆయిల్ అని మనకు చేతికి అప్లై చేసుకొని పైనుంచి ఒక కోటింగ్ లా వేసేస్తే అదిలా కూడా బాగా డ్రై అయిపోకుండా ఉంటుంది. సో నెక్స్ట్ మనం పాకం కూడా పట్టుకోవాలి. ఓకే, కొద్దిగా యాలకుల పొడి, సో ఇదేంటంటే కొంచెం లేత పాకంలా ఉండాలి. ఓకే, మరీ ముదురు కాకుండా లేత పాకం. సో ఈలోగా ఆయిల్ కూడా వేడి పెట్టేసుకున్నాం. సో ఒకసారి మనకు కొంచెం పాకం రెడీ అయితే సిమ్లో పెట్టేసుకొని అవి మనం తొనల్లో వచ్చేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. సో కొంచెం ఇక్కడ పాకం రావాలి మనకి ఫస్ట్ అయితే. ఓకే, సో కొంచెం మనకి ఇక్కడ షుగర్ సిరప్ రెడీ అవుతూ ఉంటుంది. ఆలోపు చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఆమ్లెట్ బాగా గుల్లగా పొంగినట్టుగా సాఫ్ట్గా రావాలి అంటే ఎగ్ని గిలకొట్టుకునే ముందే అందులో కొద్దిగా సాల్ట్ వాటర్ యాడ్ చేసుకుని గిలకొట్టుకుని ఆమ్లెట్ తయారు చేసుకున్నట్లయితే సాఫ్ట్గా బాగా పొంగినట్టుగా ఉండే ఆమ్లెట్ ప్రిపేర్ చేయొచ్చు. చిట్కా చూసారు కదా, పాకం వచ్చిందా రాజు గారు? ఓకే, సరిపోతుందా? సరిపోతుంది. సో ఇది అటువైపు మార్చేసుకుని మనం చిన్న చిన్న పొడిలా ఇలా ఉండలు చేసుకోవాలి. సో కొంచెం పొడిపిండి వేసుకొని చిన్న సైజ్ పూరీలా మనం ఒత్తుకోవాలి. పాకం ఇంకా కొంచెం రావాలా రాజు గారు? అక్కర్లేదండి, సిమ్లో పెట్టేసుకున్నాం కదా. సో వీటిని ఇప్పుడు మనం తొనల్లాగా హోల్డ్ చేసుకోవాలి. ఎస్, మధ్యలోకి ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఓకే, ఇలా ఫోల్డ్ చేసేసి అంచులో మూసేసేయాలి. అంటే జస్ట్ మనకు చాక్లెట్ ఎలా ఉంటుంది సో ఇలా వస్తుంది. అన్నీ ఒకేసారి చేసుకుని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. పాకం ఆపేనా రాజు గారు? ఆపేసేసి. సో ఇంకా జనరలీ చిన్న సైజ్ పూరీలు ఎత్తుకోవడం అయితే అందరికీ వచ్చే ఉంటుంది కాబట్టి మనం అలా కట్ చేసుకుని హోల్డ్ చేసేసుకోవడం పెద్ద కష్టంగా అయితే మనకేం ఉండదు. సో దీనికి ఏంటంటే ఆయిల్ కూడా మనకు కొంచెం మీడియం హీట్లోనే ఉండాలండి. ఒక్కొక్కటిగా డీప్ ఫ్రై చేసుకోవడం. ఎస్, ఓకే, బాగా ఇలా లేయర్స్గా వచ్చేసాయి మనకు. సో పిల్లలకి ఇస్తే చాలా ఎక్సైటింగ్ గా తింటారు కదా, షేప్ అవి చూసి. సో పిల్లలకు కూడా ఇలాంటి చిన్న చిన్న వంటలు నేర్పించుకుంటూ పోవాలనుకున్నప్పుడు ఏంటంటే మనం పూరీలా చేసి ఘాట్లు పెట్టేస్తే వాళ్ళు అలా చాక్లెట్ లా చుట్టేస్తారు. సో అదొక ఫన్ లాగా అనిపిస్తుంది వాళ్ళకి. సో ఇది కొంచెం ఏంటంటే కొంచెం లైట్ బ్రౌన్ కలర్ లోకి స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటుంది కదా, కలర్ చేంజ్ అవడం, ఆ స్టేజ్ లో తీసేసుకొని పాకంలో వేసుకోవాలి. సో పిండి బాగా నానితే మనకి ఇలా కొంచెం క్రిస్పీగా వస్తుంది, ఆ లేయర్స్ లా వస్తుంది.
పాకంలో వేసినప్పుడు బాగా పీల్ చేసుకుంటుంది. సో మేజర్ గా ఈ డిష్ లో సీక్రెట్ అంతా కూడా పిండి దగ్గరే ఉందన్నమాట. పిండి దగ్గరే ఉంది. పిండి ఒకటి బాగా వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకు ఆ డిష్ అంతా కూడా సూపర్గా వచ్చేస్తుంది. సో దీంట్లో ఏంటంటే మనం పాకంలో వేసిన తర్వాత ఇంకొంచెం టేస్ట్గా రావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ ఏదైనా కాజు కానీ బాదం కానీ వాల్నట్స్ పిస్తా ఇలాంటి కొంచెం పౌడర్లా చేసి పాకంలో తీసిన తర్వాత కొంచెం పైనుంచి స్ప్రింకిల్ చేస్తే ఆ టేస్ట్ కూడా మనం తినేటప్పుడు తెలుస్తుంది. సో అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఆల్మోస్ట్ మన కలర్ కూడా వచ్చేసింది. సో కాసేపు వాటిని అలా వదిలేస్తే చక్కగా పాకం అంతా మధ్య మధ్యలో కొంచెం అలా టర్న్ చేస్తూ ఉండాలండి. ఓకే, నేను చేస్తాను రాజు. అన్ని వైపులో కొంచెం ఆ పాకం పట్టేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఆలోపు మనం కార్వింగ్ కూడా చేసేసుకుందాం. ఓకే, టర్నిప్ తీసుకున్నాను. ఓకే, రోజ్ ఫ్లవర్ చేస్తున్నాను. మంచి పింకిష్ కలర్ లో ఉంది కదా, బార్డర్ లైన్స్ మనకు ఆ కలర్ లో వస్తుంది. ఓకే, సో స్టార్టింగ్ పెటల్స్ డైరెక్ట్ గా ఉంటుంది. బీట్రూట్ లో మనం కొంచెం బేస్ తీసేస్తాం. సో ఇక్కడ డైరెక్ట్ గా అలాగే చేసేసుకోవచ్చు. ఏమంటారు రాజు గారు దీన్ని? రెడ్ రాడిష్ అంటారు. రెడ్ రాడిష్. ఓకే, నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో సో కొంచెం ఆ రెడ్డిష్ కలర్ వీటికి ఆ పెటల్కి వచ్చేటట్టుగా చూసుకోవాలి. బార్డర్ లైన్లా వస్తుంది. సో ఆ ఎడ్జెస్ ఇలా ఎలివేట్ అయితే ఏంటంటే మనకు చూసేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. రియల్ రోజ్ చూసినట్టే అనిపిస్తుంది. ఎస్, అంటే కొన్ని ఇప్పుడు మనకు 2 కలర్స్ లో వస్తున్నాయి కదా, మల్టీ కలర్ లో రోజెస్ కూడా. సో అలా కనిపిస్తుంది వైట్ అండ్ పింక్ కలర్ లో. సో అలా ఒక్కొక్కటి అలా పై వరకు మనకు వీలున్నని రోజ్ మనం తయారు చేసుకోవచ్చు. ఓకే, డన్. సో రెడీ అయిపోయింది. సో ఇది కూడా రెడీ అయిపోయింది రాజు గారు. సో ఇవి చూడ్డానికి కూడా పనస తొనల్లాగే ఉంటాయి కాబట్టి మనకి అట్లా పేరు పెట్టారు కదా. ఎస్, పైన కొద్దిగా బాదం తురుము. ఓకే, ఓకే, పనస తొనలు రెడీ. వావ్, చూడ్డానికి చాలా బాగుంది కదండి. పనస తొనలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూడబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పనస తొనలు తయారు చేసుకునే విధానం: ముందుగా మైదాలో ఉప్పు నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక పాన్ లో పంచదార యాలకుల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చిన్న సైజు పూరీలా ఒత్తుకోవాలి. వీటి మధ్యలో ఘాట్లు పెట్టి తొనల్లా చుట్టుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై వీటిని పాకంలో వేసి కాసేపు నాననివ్వాలి. అంతే, పనస తొనలు రెడీ.